ఇన్ని వ్లాగ్స్ చేశాక భోగి రోజు ఫుల్ వ్లాగ్ చేయకుండా ఎలా ఉంటాను. భోగి రోజు ఫుల్ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఎర్లీ మార్నింగ్ 2కి అలా లేచాము. ఎప్పుడైనా అయితే 1కి అలాగే వేసేవాళ్ళం భోగి అయితే. ఈసారి అయితే కొంచెం లేట్ అయిపోయింది. 2కి అయితే అలా లేసాము. 1:30కే లేసాము యాక్చువల్గా అయితే బాబుని అయితే లేపేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది. మళ్ళీ లేపకుండా కానీ మనం కానీ భోగేసామంటే ఉదయం లేసి పోయినసారి చెప్పాను కదా, ఇంకా ఖచ్చితంగా ఏడ్చి గోల్ చేసి అప్పుడైనా భోగేపిస్తాడు. అందుకని చెప్పి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాడి దగ్గర కుస్తీలు బట్టి చిన్నగా అయితే వాడిని పట్టుకొని భోగి దగ్గర వేయడానికి అయితే వచ్చేసాము. మేము లేసేసరికి అయితే మాత్రం ఆల్మోస్ట్ అందరైతే భోగి అయితే వేసేసి ఉన్నారు. మా గల్లీలో అయితే ఎదురు గల్లీలో అయితే ఎవరు వేయలేదు. మేము వేసినాక అంతా నేను చిమ్ముతుంటే అప్పుడైతే మళ్ళీ ఎదురుగల్లి వాళ్ళు అయితే అప్పుడు వేసారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు. ఒక్కొక్కరు ఏంటంటే రేక్ కంప అవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అయితే మాత్రం వేస్తారు. ఒక్కో చోట ఒక్కొక్కటి. ఊరి దగ్గర అయితే మాత్రం ఎండుగిడితోనే వేస్తారు. మాకు ఇక్కడైతే తాటాకులతో అలా వేస్తారు. పోయినసారి మేము కూడా కంప కారి అవి ఉంటే అంతా కలిపి అయితే వేసి పెద్ద మంట అయితే వేసాము. ఈ సంవత్సరం అయితే మాత్రం ఓన్లీ అయితే తాటాకులతో అయితే మాత్రం వేస్తున్నాం భోగి అయితే మాత్రం. అలా అయితే మాత్రం చిన్నగా సెలబ్రేషన్స్లోకి అయితే వచ్చేసాము. భోగి సెలబ్రేషన్లోకి అయితే ఫుల్ ఖుషిగా అయితే మాత్రం చిట్టోడైతే మాత్రం భోగి అయితే వేసాడు. ఏంటంటే నైట్ అయితే ఒక 1 డే ముందైతే అందరం అయితే భోగి వేసుకొని అక్కడైతే మాత్రం జస్ట్ కొంచెం అలా అయితే ఆడదామని చెప్పుకున్నాము. కానీ ఏటోళ్ళు అటు పోయారు. ఎవరు అంతటా వాళ్ళు నిద్రపోతున్నారు కానీ ఒక్కరు కూడా లేగలేదు. ఫైనల్గా ఇదైతే మా భోగి మంట. పర్లేదు, పెద్ద మంట వేసాము. ఇంకా కూడా తాటాకులు ఉన్నాయిలే కానీ ఇంకైతే వేయలేదు. ఈ ఇయర్ అయితే అసలు చలి అయితే లేదు. మీకు ఎలా ఉందో వాతావరణం అయితే? మాకైతే అస్సలు చలి లేదు. మేము చిన్నపిల్లలప్పుడు అయితే మాత్రం రోజు అయితే జనవరి మొత్తం అయితే చలిమంట వేసుకునేది. చిన్న మంట అయినా వేసేది. ఎందుకు ఈ సంవత్సరం 2 years నుంచి అయితే అంత చలి అయితే అస్సలు లేదు. మామూలుగానే ఉంది. ఎక్కువ చలి కూడా లేదు అసలు. అంతకుముందు అయితే చిన్నపిల్లలప్పుడు అయితే భోగమంటే ఎవరు వేస్తున్నా కానీ అందరం అయితే వెళ్ళేసి చుట్టూ చేరి సెగ్గాచుకునేవాళ్ళం. ఆ రోజులే వేర్లేండి. ఇప్పుడు ఆ నుంచి వస్తాయి ఆ రోజులు అయితే. ఇంతకీ మీరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఒక్కొక్క దాంట్లో అయితే మాత్రం కొంతమంది కామెంట్ చేశారు, అక్క మీకు నత్తుందా అని. నాకైతే నత్తి రాలేదండి. లేదు నత్తి అయితే. యూట్యూబ్ పెట్టినాకైతే మాత్రం ఆ ఒక్కటి కూడా అయితే మాత్రం వచ్చేసింది. ఇప్పుడైతే మాత్రం మా హస్బెండ్ అయితే అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అని చెప్పు అని అంటుంటే తర్వాత నేను భోగి పండుగ శుభాకాంక్షలు నేను చెప్తుంటే తర్వాత తను ఉండేసి టింగ్ 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 అని అనగానే ఫుల్గా అయితే ఫన్నీ నవ్వు వచ్చేసింది. అదే అక్కడైతే నవ్వుతుంది. అయితే భోగి వేసాక కాసేపు ఆగైతే మాత్రం కసుగు ల్యాబ్ చేసేసానండి. ఏంటంటే ముగ్గు అయితే కసుగు ల్యాబ్ చేసి ఆరితే బాగా వస్తుందని చెప్పేసి అయితే మాత్రం అంతా అయితే మాత్రం ఆరింది. ఇంకైతే ముగ్గుకైతే సిద్ధపడి ముగ్గు అయితే మాత్రం వేస్తున్నాను. ఆల్మోస్ట్ అది ముగ్గు వేసేసరికి నాకైతే 1 hour పైనే పెట్టింది. పండగ 3 రోజులు కానీ ఈ సంక్రాంతి నిలబెట్టాక ఎక్కువ టైం దేనికి ఆక్యుపై చేస్తుంది అంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి ముగ్గేనండి. అది ఎలా వేసినా కానీ కలర్స్ వేసేసరికి అయితే మాత్రం చాలా లేట్ అయిపోద్ది. ఈసారి ముగ్గు అయితే అంత బాగా కుదరలేదని నేను అనుకుంటున్నాను. సరే వచ్చిన కాడికే కొంచెం ఆ చెట్లు కింద దించుంటే బాగుండాయి. మరి కింద డౌన్ అయింది, పైన కొంచెం బాగా రాలేదు. కిందంతా బాగానే ఉంది. ఫైనల్గా అలా అయితే మాత్రం చిన్నగా ముగ్గు అయితే కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మనకేంటంటే మామూలు బట్టలు వాళ్ళు తీసుకెళ్తారు కదా, వాళ్ళకి అన్నము ఇంకా టిఫిన్ కూడా ఖచ్చితంగా వాళ్ళు వస్తారు కాబట్టి టిఫిన్ అవి చేస్తాము. ఈరోజు అయితే దోశ పోసుకుంటాము. సంక్రాంతి పండుగ రోజు వచ్చేసి ఆ వ్లాగ్లో చెప్తాను. దోశకైతే మాత్రం ప్రిపేర్ చేసి పెట్టాను. ఏంటంటే పొంగుతుంది అని చెప్పేసి 2 డబ్బాలకైతే పోసి పెట్టాను. అవి 2 దోశ, ఇది వచ్చేసి ఇడ్లీకండి. అంతా అయితే మాత్రం నైటే కలిపి పెట్టేసుకున్నాను. నైటే మాత్రం అంట్లు తోమేసాను, బట్టలన్నీ ఉతికేసాను. ఉదయం లేసి మళ్ళీ పని అవుతుంది లేదని స్టాండ్ నిండా అయితే అంట్లు ఉన్నాయి చిన్నగా, అవన్నీ అయితే కడిగి పెట్టేసి కిచెన్ కూడా అయితే మాత్రం అదే స్టవ్ గ్యాస్ బండ అయితే మాత్రం నైటే క్లీన్ చేసి పెట్టాను. ఉదయం లేసి అంతా హడావిడి పరిగెత్తాల్సి వచ్చింది. అంత పరిగెత్తి చేసే అంత కెపాసిటీ నా దగ్గర లేదు. అందుకని చెప్పి నిదానంగా చేసుకుందామని చెప్పి అయితే మాత్రం కొంచెం ఎర్లీగానే లేచాను. ఇంకా నిదానంగా చేసుకోవచ్చునని ఉదయాన్నే లేచి అయితే మాత్రం ఒక చుక్క నీళ్ళు అయితే అలా జల్లేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ అబ్బాయి ఈ 3 పండగల రోజు అయితే మాత్రం అంతా హడావిడి బిజీ.
నాకైతే మాత్రం పని అవుతుందా కాదని చెప్పేసి ఒక్కొక్క రోజు అయితే నిద్ర కూడా పట్టలేదు. భోగి రోజు అయితే ఆల్మోస్ట్ నేనైతే భోగేసినాక నిద్రే పోలేదు. ఇంకా ఆ పనిని ఈ పనిని ఇంకేదో ఒకటి చేస్తూనే ఉన్నాను. ఇంకా అయితే కొంచెం అయితే క్లీన్ చేసుకొని ఇంకైతే కసు జిమ్మేసాను. ఇల్లు తుడిచేసేస్తే ఫస్ట్ పని అనేది అయిపోద్ది అని చెప్పేసి, అంటే నేను ఇంకా శనివారం రోజు అయితే ఆల్రెడీ ఇల్లు తుడిచి కడిగేసాను. ఆదివారం అయితే నాన్ వెజ్ తెచ్చుకున్నామని చెప్పేసి మళ్ళీ అయితే మాత్రం నీట్గా అయితే కడిగేసాను అంతా, ముందు పక్క అంతా. ఈరోజు అయితే జస్ట్ వరకు అయితే ఒక చుక్క నీళ్ళు వేసుకొని అలా తుడుచుకోవచ్చు. ఆ రోజు మళ్ళీ అంతా హడావిడి అని చెప్పేసి అయితే మాత్రం కొంచెం ముందు రోజు అన్ని పనులు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇంకేమన్నా ఇల్లు సామాన్ ఏదో మిగతాప్పుడు ఏమన్నా మిగిలిన పనులు ఉంటాయి కదా, అవి కూడా అయితే మాత్రం మొత్తం కంప్లీట్ అయితే చేస్తాను. ఇంకా అయితే కసు మీద అయిపోయింది. ఇంక ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. ఇంకా అయితే పటాలు కూడా తుడిచేసైతే 20 days అవుతుంది. పటాలు కూడా తుడుచుకోవాలి ఈరోజు. అందుకే కొంచెం ఎర్లీగా లేచాను, పని కూడా కొంచెం ఎర్లీగా చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇల్లులో అయితే తుడిచేసాను. కంప్లీట్ అయిపోయింది ఇల్లు తుడిచే పని వరకు అయితే మాత్రం. ఏం పని ఉన్నట్టే ఉండదు, ఏదో ఓటింగ్ సరిపోతూనే ఉంటుందని అని చెప్పేసి 3 వరకు అలా మా హస్బెండ్ ఏదైతే కూర్చొని అలా మాట్లాడుకుంటూ అలా ఉన్నాము. ఇంకా 3 నుంచి ఏదో ఒకటి ఉంటే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా చిన్న పని నిదానంగా చేసుకుంటూ అయితే ఇంకా ఇల్లు అయితే తుడిచేది అయిపోయింది. ఇంక దర్వాజులు అవన్నీ అయితే పూజ చేశాను. అన్నీ అయితే నీట్గా తుడిచేసుకున్నాను. ముందు రోజు తుడిచాను అన్ని దర్వాజులు అవన్నీ అయితే. ఇంకా అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను వంట చేద్దామని చెప్పేసి. ఇంకా చట్నీ చేద్దామని చెప్పేసి అయితే శనగ్గింజలు అవి పెట్టాను. ఈరోజు అయితే పప్పుచారు చేద్దామని చెప్పేసి అయితే పప్పు అయితే ముందే నానేసి పెట్టేసుకున్నాను. ఇంకైతే బియ్యం కూడా కడిగేసి అన్నానికని పెట్టేశాను గ్యాస్ స్టవ్ మీద అయితే మాత్రం. ఈ లోపు అయితే కొంచెం పప్పు ఉడికాయి. సరే అని చెప్పేసి టమాటా పచ్చిమిర్చి అయితే కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక మంట తగిలినాక ఆ తర్వాత అయితే మాత్రం వేసాను. ఈ లోపు అయితే ఇవి 2 ఉడుకుతూ ఉండేసరికి మజ్జిగ అయితే చిలికేసాను. ఈ మధ్య ఏంటంటే వెనపూస అయితే మాత్రం ఉన్నది మొత్తం అమ్మేసాను. వెనపూస అయితే మాత్రం డాబర్ కూడా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ వెన్నపూస వస్తేనే ఇంకా వెన్న అయితే మాత్రం ఇంకా ఈ లోపు అయితే పప్పు కూడా ఉదరబదర అయితే ఉడికేసింది చెప్పాను కదా. ఎర్లీ అయితే మాత్రం గుడ్లు ఇవి అయితే నైట్ అన్ని ఉతికేసాను. 2 బకెట్లు బట్టలు అయితే ఉంటే నైట్ ఏం కాదు తెల్లవారుజాము కాడే. ఆ పాప హాస్టల్ నుంచి తెచ్చిన దుప్పట్ల దగ్గర నుంచి నైట్ డ్రెస్సులు అన్నీ ఉంటే అన్నీ అయితే బాధేశాను. ఇంకా బర్రెల దగ్గరికి వెళ్ళేసి అయితే మాత్రం బర్రెల నీళ్ళకి ఇప్పేసి ఒళ్ళే కడిగేసుకొని పాలైతే మా హస్బెండ్ నేను చిరోదాని దగ్గర అయితే గబగబలు ఆక్కొని వచ్చేసాము. ఇంకా చెప్పాను కదా ఇంట్లో కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకా అలా అయితే మాత్రం కొంచెం తాస్కారం చేస్తే ఇంకా పని అయితే నాకైతే అస్సలు ఒళ్ళు కాదు. కూర్చున్నానంటే ఇంకా పని చేయబుద్ధి కాదు. అందుకని చెప్పేసి అయితే ఏది చేసినా కానీ స్పీడ్ చేసేసి తర్వాత కూర్చోవాల్సిందే. కానీ అది చేద్దాంలే అని అలా అనుకుంటే మాత్రం అది ఇంకేటో పోయినట్టే. అందుకని చెప్పేసి బర్రెల దగ్గర పని కూడా అయిపోయింది. ఇంకా అయితే ఇంట్లోకి వచ్చేసి పప్పు మళ్ళీ తిరగమూత వేసుకోవచ్చులని చెప్పేసి స్నానం చేసేసి వచ్చి దీపారాధన చేద్దామని చెప్పేసి అన్ని కుందులు అన్ని కడిగేసుకొని పటాలు తుడుచుకునేసరికి అంతలేక మామయ్యలు బట్టలు ఎత్తుకెళ్తుందని చెప్పాను కదా పెదమ్మ. ఆ పెదమ్మ అయితే అన్నం కనే వచ్చేసింది. సరే అయితే ఒక అరగంట ఆగి రమ్మని చెప్పాను. నేను ఇంకైతే మాత్రం ఫ్రెష్ అప్ అయ్యి తలస్నానం చేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే మామూలుగా అయితే ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకుంటాము భోగి పండుగ రోజు. ఆ రోజు అయితే పటాలు అయితే తుడుచుకోము, సంక్రాంతి రోజు తుడుచుకుంటాము. ఈసారి అయితే సోమవారం రోజు వచ్చింది. అందుకని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు పటాలు అవన్నీ అయితే పూజ ఇచ్చేసాను. పేపర్లు అవన్నీ మార్చేసుకొని. వీటిలో చిన్న మిస్టేక్ జరిగింది. అరటిపళ్ళు కింద ప్లేట్ పెట్టలేదు, అది మర్చిపోయాను. ఇంకా హడావుడి అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా అయితే గబగబా అయితే వచ్చేసి దోశ అయితే పూసేస్తున్నాను. మామయ్య వాళ్ళు అయితే అన్నానికి వచ్చారు, ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి అంత హడావిడి పరుకులు ఉరుకులు అన్నట్టే అట్లాగే జరిగింది. ఏ టైం కాళ్ళు వచ్చినా మనకు ఆడవాళ్ళకి ఏంటంటే పని అనేది కాదు, ఇదైతే ఫిక్స్. ఇంతకీ మేమేమో పిండి వంటలు చేసుకున్నాము, మీకైతే చూపించలేదు కదా పండగకి అయితే. ఇదైతే మాత్రం అది ఫస్ట్ వచ్చేసి అరిసెలు చేసామండి. తర్వాత మునుగులు, మన కళ్ళు ఏంటంటే చక్రాలు అంటారు. ఏ చక్రాలు అని అనుకో, ఏ బండి చక్రాలమ్మా, ట్రాక్టర్ చక్రాల, లారీ చక్రాల, లేకపోతే కార్ చక్రాలు అని అడుగుతారు. అందుకని చెప్పి సేడం మునుగులు అని అంటారు. లడ్డు చేసాము. లడ్డు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా మెత్తగా ఓడొచ్చాయి. ఇవైతే ఉప్పు చెక్కలు. ఎప్పుడైనా ఈ పప్పు డబ్బాలు ఏంటంటే మునుగులు వేసేవాళ్ళం. ఈసారి అయితే కొంచెం మార్చేసేసి అయితే ఉప్పు చెక్కలు అయితే వేసేసాం దీంట్లో అయితే. ఫైనల్గా అయితే మన సైడ్ మిక్చర్ అని అంటాము, ఇక్కడైతే కారాస్ అని అంటారు. మిక్చర్ అంటే దాల్ మిక్చరు అన్నీ కలిపితే అవి మిక్చర్ అవుతాయి అంట.
ఇవైతే కారాస్ అని అంటారంట. ఆ కారాస్ అయితే చేసాము. ఫైనల్గా ఇవే అండి మేము చేసిన పిండి వంటలు అయితే మాత్రం. ఇంతకు మీరేమేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంతకీ వీటిని మీరు కారస్ అంటారు, మిక్చర్ అంటారు, ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే మరి ఫ్రెండ్స్, ఉంటానైతే. బాయ్ బాయ్. ఈసారి అయితే మాత్రం పిండి వంటలు అయితే మాత్రం టేస్ట్ అన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కురాయి. టేస్ట్ కూడా అలాగే.